భారత్ పాకిస్తాన్ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం ఫైటర్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ ఎయిర్ ఫోర్స్ వార్ పైలట్స్ గా నటించిన ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. వయాకామ్ 18 బ్యానర్లో మమతా ఆనంద్, జ్యోతి దేశ్పాండే, అంకు పాండే నిర్మించిన ఈ మూవీ జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాశ్మీర్ లోయలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ముజాహిద్దీన్ వర్గానికి చెందిన టెర్రరిస్టులను టార్గెట్ గా చేసుకుని రూపొందిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషకాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఫైటర్ చిత్రం 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా 200 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5,000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో వర్కింగ్ రోజున రిలీజ్ అయి భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. ఫైటర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే హృతిక్ కెరీర్లో తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఇండియాలో 22 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో $1 మిలియన్ అంటే 8.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది. ఫైటర్ రెండో రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకు తొలి రోజు కంటే అధికంగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఈ సినిమా 40% ఆక్యుపెన్సీని, మ్యాట్నీకి 45%, ఫస్ట్ షోకు 55%, సెకండ్ షోకు 55% ఆక్యుపెన్సీ నమోదైంది. న్యూఢిల్లీలో 50%, కోల్కతా 50%, చెన్నైలో 90%, మిగతా ప్రాంతాల్లో 35% నుంచి 50% ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక ఫైటర్ మూడవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే బాక్సాఫీస్ వద్ద సంచలన రీతిలో కలెక్షన్లు రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండో రోజు 40 కోట్ల రూపాయలు నికరంగా, ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 4 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 44 కోట్లకు పైగా నికరంగా 70 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టే అవకాశం ఉంది.